అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే వీ ఆర్ ఇన్ ద డే 11 ఆఫ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్. ఇవాల్టి మన క్వశ్చన్, వెరిఫై ద వ్యాలిడిటీ ఆఫ్ పారెంథసిస్ అంటే ఏంటి? క్వశ్చన్ యాక్చువల్గా చాలా సింపుల్ అండి. మనకి మేజర్గా ఉన్న బ్రాకెట్స్ ఏంటి? టైప్ ఆఫ్ బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఒకటి, రౌండ్ బ్రాకెట్స్ ఒకటి అండ్ కర్లీ బ్రాకెట్స్ ఒకటి. అవునా? స్క్వేర్, రౌండ్, కర్లీ. సో బేసిక్గా ఈ బ్రాకెట్స్ని పారాంథసిస్ అంటారు. పారాంథసిస్ అంటారు. ఓకేనా? సో బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, ఈ పారాంథసిస్ మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఈ పారాంథసిస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయాలి. అంటే ఏంటన్నా అంటే ఒకవేళ ఈ విధంగా ఉంటే ఇట్ ఈస్ మ్యాచింగ్, బికాజ్ దీనికి కరస్పాండింగ్ క్లోజర్ ఉంది, దీనికి కరస్పాండింగ్ క్లోజర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటే ఈస్ దిస్ కరెక్ట్? దీనికి కరస్పాండింగ్ క్లోజర్ ఉంది, దీనికి కరస్పాండింగ్ క్లోజర్ లేదు, బికాస్ వీ హ్యావ్ అ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ హియర్. బట్ ఉండవలసింది ఏంటి? క్లోజింగ్ రౌండ్ బ్రాకెట్. కాబట్టి దిస్ ఈస్ రాంగ్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది. ఓకే, ఈస్ దిస్ కరెక్ట్? ఈ రెండు క్లోజ్ అవుతున్నాయి, బట్ ఇది అగైన్ క్లోజ్ అవ్వట్లేదు. వాట్ అబౌట్ దిస్? సో ఈ రెండు క్లోజ్ అవుతున్నాయి, బట్ ఇవి క్లోజ్ అవ్వట్లేదు, కాబట్టి ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. వాట్ అబౌట్ దిస్? ఓకే, సో బేసిక్గా దీనికి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు, దీనికి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, సో అగైన్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. వాట్ అబౌట్ దిస్? ఇది కరెక్టా? సో ఇది ఇది మ్యాచ్ అవుతుంది, క్లోజ్ అవుతున్నాయి, ఇది ఇది మ్యాచ్ అవుతుంది, క్లోజ్ అవుతున్నాయి, ఇది ఇది మ్యాచ్ అవుతుంది, క్లోజ్ అవుతున్నాయి. సో ఇది కరెక్ట్. ఓకే, సో బేసిక్గా ఈ విధంగా చెక్ చేసి పారెంథసిస్ బ్యాలెన్స్ అయ్యాయా లేదా, కరెక్ట్గా క్లోజ్ అవుతున్నాయా లేదా అని చెప్పి చెక్ చేయాలి. దట్స్ ద క్వశ్చన్. ఓకే, సో బేసిక్గా మీకు ఈ బ్రాకెట్స్ని స్ట్రింగ్ లోపల ఇస్తారు. ఆ స్ట్రింగ్, ఇచ్చిన స్ట్రింగ్లో ఉన్న బ్రాకెట్స్ ఆర్ పారెంథసిస్ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా, ఆర్ బేసిక్గా వ్యాలిడ్ సీక్వెన్స్లో ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసి అవుట్పుట్ చేయాలి. దాట్స్ ఇట్. ఓకే, అది క్వశ్చన్. సో సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్, ఒకవేళ నేను మీకు ఇచ్చే సొల్యూషన్ని మీరు కూడా సాల్వ్ చేయాలి, దాంట్లో చేంజెస్ చేసి చూడాలి, దాంట్లో కైండ్ ఆఫ్ రన్ చేసి చూడాలి అనుకుంటే, నేను ఇచ్చే సొల్యూషన్ లింక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక 4 అని చెప్పి క్లిక్ చేయండి. 4 అని క్లిక్ చేశాక సైన్ అప్ అవ్వండి కొత్త అయితే, లేకపోతే లాగిన్ అవ్వండి విత్ యువర్ వాట్ ఎవర్ అకౌంట్, మీ ఇష్టం. సో లాగిన్ అయ్యాక అప్పుడు మళ్ళీ 4 అని క్లిక్ చేయండి. అండ్ దెన్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ కోడ్ ఇన్ యువర్ స్పేస్. దాన్ని మీరు అప్పుడు రన్ చేయొచ్చు. ఓకే, సో మెయిన్లీ మీరు చేయవలసింది ఏంటంటే ఫోక్ చేయాలి. ఆల్రెడీ లాగిన్ అవ్వకపోతే సైన్ అప్ చేయాలి. దాట్స్ ఇట్. ఓకే, సో సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ మనం బేసిక్గా స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ని యూస్ చేసి కైండ్ ఆఫ్ డిఫైన్ చేస్తాం. నా వాట్ ఈజ్ కైండ్ ఆఫ్ స్టాక్? స్టాక్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఈ స్టాక్ ఏంటంటే, ఈ స్టాక్ ఏం చేస్తుందంటే, స్టాక్ యాక్చువల్గా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే కైండ్ ఆఫ్ ఫార్మాట్ యూస్ చేస్తుంది అనమాట. అంటే స్టాక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ యొక్క సిడీ హోల్డర్స్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ చాలామంది యూస్ చేయట్లేదు, బట్ ఇదివరకు సిడీస్ని ఆర్ డివిడీస్ని కైండ్ ఆఫ్ హోల్డ్ చేసేందుకు ఒక ఏమంటారు, ఒక సిడీ హోల్డర్ ఉండేది. సిడీ హోల్డర్ కైండ్ ఆఫ్ ఒక డివైస్. ఓకే, సో దీంట్లో ఈ విధంగా సిడీస్ని ప్లేస్ చేసేవాళ్ళం ఒకదానిపైన ఒకటి. ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? ఎస్, స్టాక్ డేటా స్ట్రక్చర్. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే సిడీని మీరు లాస్ట్లో ఎంటర్ చేశారో దాన్నే ఫస్ట్ బయటికి తీయగలరు, అంతే కదా? ఎస్ ఆర్ నో? ఏదైతే ఫస్ట్ ఎంటర్ చేశారో దాన్ని మిగతావన్నీ తీసేశాక లాస్ట్లో బయటకి తీయగలరు. సో లీఫో ఆర్ ఫీలో. సో ఫీలో అంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. సో లీఫో ఆర్ ఫీలోని ఫాలో అయ్యే డేటా స్ట్రక్చర్ని మనం ఏమంటాం? ఎస్, స్టాక్ అంటాం. దీన్ని యూస్ చేసి చాలా సింపుల్గా మనం ఈ యొక్క క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా? లెట్స్ టేక్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఈ విధంగా ఉంది. ఓకే, సో మనకి ఉన్నవి ఏంటి అసలు? ఇందా చెప్పినట్లుగా ఈ మూడే ఉన్నాయి. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ దట్ వీ హ్యావ్, దట్ వీ సపోర్ట్. కాబట్టి మనం ఏం చేస్తామంటే, వెన్ ఎవర్ దెర్ ఈస్ అ ఓపెనింగ్ బ్రాకెట్, ఓకే, మనం దాన్ని స్టాక్ లోపలికి పుష్ చేస్తాం, స్టాక్ లోపలికి యాడ్ చేస్తాం. ఓకే, అండ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ క్లోజింగ్ బ్రాకెట్,
దాని కరస్పాండింగ్ ఏదైతే ఓపెనింగ్ ఉందో అది ఉందో లేదో చెక్ చేస్తాం. అర్థం కాలేదా? లెట్స్ ట్రై ఎగ్జాంపుల్. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ ఎగ్జాంపుల్ స్ట్రింగ్. సో మనం ఏం చేస్తాం, దీని ద్వారా ఇటరేట్ చేస్తాం. సో 1 by 1 ప్రతి ఒక్క బ్రాకెట్ని ఏం చేస్తాం, ఇటరేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫస్ట్ బ్రాకెట్? ఇది. సో ఇది ఓపెనింగా క్లోజింగా? ఈజ్ దిస్ వన్ అ ఓపెనింగ్ వన్ ఆర్ క్లోజింగ్ వన్? దిస్ ఈజ్ డెఫినెట్లీ అ ఓపెనింగ్ వన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. దిస్ ఈజ్ అ ఓపెనింగ్ వన్. కాబట్టి మీరు ఏం చేస్తారు, స్టాక్ లోపలికి పుష్ చేస్తారు. స్టాక్ లోపలికి పుష్ చేయడం అంటే స్టాక్లోకి యాడ్ చేయడం. సో నేను దీన్ని స్టాక్ లోపలికి యాడ్ చేశాను. ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత క్లోజింగ్. సో క్లోజింగ్ ఉన్నప్పుడల్లా స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని చెక్ చేస్తాం అనమాట. స్టాక్లో దీని కరస్పాండింగ్ ఓపెనింగ్ ఉందా లేదా అని చెప్పి. ఉంటే విల్ రిమూవ్ ఇట్ అవుట్ సైడ్ అండ్ చెక్ చేస్తాం. ఇది బేసిక్గా మ్యాచ్ అవుతాయా. సో ఇది క్లోజింగ్ కదా, ఆ క్లోజింగ్కి కరస్పాండింగ్ ఓపెనింగ్ ఉందా? ఉంది కాబట్టి దిస్ ఈజ్ అ వ్యాలిడ్ సీక్వెన్స్. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ విధంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఏం చేస్తారు మీరు, అగైన్ స్టాక్ ఉంది. ఓకే, ఫస్ట్ ఏంటి, ఇది ఒక స్ట్రింగ్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఓపెనింగ్. కాబట్టి స్టాక్ లోపలికి పుష్ చేస్తారు. ఆ తర్వాత అగైన్ ఓపెనింగ్ కాబట్టి మళ్ళీ స్టాక్ లోపలికి పుష్ చేస్తారు. ఇదేంటి, క్లోజింగ్. కాబట్టి స్టాక్ లోపల నుంచి ఒకటి బయటికి లాగుతారు. సో బయటికి ఇది వచ్చేస్తుంది, ఇది బయటకు వచ్చింది. నౌ బేసిక్గా దీనికి కరస్పాండింగ్ ఓపెనింగ్ ఇదేనా? ఇదే. కాబట్టి గ్రేట్, యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో వీ కమ్ హియర్ అగైన్. ఇదేంటి, క్లోజింగ్ బ్రాకెట్. కాబట్టి మళ్ళీ స్టాక్ లోపల నుంచి ఇంకొక ఎలిమెంట్ని పీకేస్తాం. పీకితే ఇది వచ్చింది. నౌ బేసిక్గా ఈ యొక్క క్లోజింగ్ బ్రాకెట్కి కరస్పాండింగ్ ఓపెనింగ్ ఇదేనా? ఇదే. కాబట్టి ఇక్కడతో మన ఏంటి, ఇటరేషన్ కూడా అయిపోయింది. అన్ని క్యారెక్టర్స్, అన్ని బ్రాకెట్స్ కవర్ అయిపోయాయి. అండ్ ఎస్, చూస్తే మీరు మన యొక్క స్టాక్ ఎంటీగా ఉంది. కాబట్టి దిస్ ఈజ్ అ వ్యాలిడ్ సీక్వెన్స్. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ విధంగా ఉంది. ఓకే, నౌ అగైన్ స్టాక్ ఫస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ బ్రాకెట్ ఈజ్ ఓపెనింగ్ కాబట్టి పుష్ చేశారు. ఓకే, సెకండ్ది మళ్ళీ ఓపెనింగ్ కాబట్టి మళ్ళీ పుష్ చేశారు. ఓకే, ఆ తర్వాత ఇది క్లోజింగ్ కాబట్టి స్టాక్ లోపల నుంచి ఒక ఎలిమెంట్ని బయటకు లాగుతారు. ఓకే, లాగారు, ఇది వచ్చింది. నౌ బేసిక్గా ఈ బ్రాకెట్, ఈ క్లోజింగ్ బ్రాకెట్కి కరస్పాండింగ్ ఓపెనింగ్ ఇదేనా? కాదు. కాబట్టి ఇక్కడతో మనం ఆపేయచ్చు. అండ్ దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది. ఓకే, నౌ అగైన్ ఇఫ్ యు సీ, ఓపెనింగ్ కాబట్టి పుష్ చేసాం. అగైన్ ఓపెనింగ్ కాబట్టి పుష్ చేసాం. క్లోజింగ్ కాబట్టి ఒకదాన్ని బయటికి లాగాం. బయటికి లాగితే ఇది వచ్చింది. సో దీని క్లోజింగ్కి కరస్పాండింగ్ ఓపెనింగ్ ఇదేనా? ఎస్. సో కంటిన్యూ. అగైన్ ఇది కూడా క్లోజింగ్ బ్రాకెటే. మళ్ళీ ఇంకోటి బయట లాగాం. నౌ దీనికి కరస్పాండింగ్ ఓపెనింగ్ ఇదేనా? కాదు. కాబట్టి అగైన్ దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓకే, సో బేసిక్గా లాజిక్ ఏంటి, మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చారో ఆ స్ట్రింగ్ ద్వారా వరుసగా ఇటరేషన్ చేస్తాం. వరుసగా కైండ్ ఆఫ్ ప్రతి ఒక్క బ్రాకెట్ని చెక్ చేస్తాం. అది ఓపెనింగ్ అయితే ఏం చేస్తాం? ఎస్, ఓపెనింగ్ అయితే స్టాక్ లోపలికి పుష్ చేస్తాం. అది క్లోజింగ్ అయితే బేసిక్గా స్టాక్ లోపల నుంచి ఒక ఎలిమెంట్ని బయటకి పీకుతాం. దాన్ని ఏమంటారంటే పాప్ ఆపరేషన్ అంటారు. సో పాప్ చేస్తాం. పాప్ చేసి బేసిక్గా ఏం చేస్తాం, ఏదైతే మనం పాప్ చేసిన ఎలిమెంట్ ఉందో దట్ షుడ్ బి బేసిక్లీ ఓపెనింగ్ బ్రాకెట్. అండ్ ఏదైతే ఇటరేషన్ చేస్తున్నామో సో ఎస్ ఆఫ్ ఐ, ఆ పర్టికులర్ ఎలిమెంట్ అది క్లోజింగ్ బ్రాకెట్. రెండు బేసిక్గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవుతే ఇఫ్ దే ఆర్ మ్యాచింగ్ కంటిన్యూ. మ్యాచ్ అవ్వకపోతే సో మ్యాచ్ అవుతే కంటిన్యూ. మ్యాచ్ నాట్ మ్యాచింగ్ అయితే అక్కడితో ఆపేయచ్చు. ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఓకే, ఫైనల్గా ఈ విధంగా స్ట్రింగ్ మొత్తం ఇటరేట్ చేశాక ఒకవేళ మనకి నాట్ వ్యాలిడ్ కేసు రాలేదంటే అండ్ స్టాక్ కూడా ఎంటీగా ఉంది అంటే ఎస్, వీఆర్ హ్యావింగ్ అ వ్యాలిడ్ సీక్వెన్స్ అని అర్థం. ఓకేనా, దాట్స్ ఇట్. అంతే, చాలా చాలా సింపుల్. ఓకే, దీన్ని కోడ్ ఏ విధంగా చేస్తారో చూద్దాం. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఓ స్ట్రీమ్ని ఇంక్లూడ్ చేశాను. ఆ తర్వాత మనం స్టాక్ అని డేటా స్ట్రక్చర్ని వాడుతున్నాం కాబట్టి స్టాక్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. ఆ తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ, యాజ్ యూ కెన్ సీ ఇంట్ మెయిన్. అండ్ ఫైనల్లీ కింద వీ కెన్ హ్యావ్ రిటర్న్ జీరో. ఓకే, సో
ఈ రెండు కూడా మనకు తెలిసిందే, ఒక మెయిన్ ఫంక్షన్ ఉంది అండ్ ఎండింగ్లో రిటర్న్ 0 ఉంది. ఓకే, ఇక్కడ దాకా ఓకే. ఆ తర్వాత సి, మనకి కావాల్సిన, మనం చెక్ చేయాల్సిన ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని తీసుకున్నాం. సో ఎస్ అనేది మనకి ఇన్పుట్ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఎస్టీ అనే ఒక స్టాక్ని క్రియేట్ చేశాను. ఆ స్టాక్ ఏం హోల్డ్ చేస్తుంది? బేసిక్గా ఇండివిజువల్ బ్రాకెట్స్. ఈచ్ బ్రాకెట్ ఏంటి? ఈచ్ బ్రాకెట్ ఈజ్ అ క్యారెక్టర్, కాబట్టి ఇట్ ఈజ్ స్టాక్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఆ తర్వాత ఇందాక మేము చెప్పినట్లుగా బేసిక్గా మనకి ఇచ్చిన స్ట్రింగ్ ద్వారా, మనకి ఇచ్చిన ఆ యొక్క సీక్వెన్స్ ఆఫ్ బ్రాకెట్స్ ద్వారా మనం ఇటరేట్ చేయాలి. కాబట్టి ఫర్ లూప్ ఫర్ ఇంట్ i = 0 i <s డాట్ లెంత్ i++. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మన యొక్క ఏదైతే ఆబ్వియస్లీ ఏదైతే స్ట్రింగ్ లోపల మనం చెక్ చేస్తున్న ఆ పర్టిక్యులర్ బ్రాకెట్, ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఒకవేళ ఓపెనింగ్ బ్రాకెట్స్ అయితే ఏం చేస్తాం? పుష్ చేస్తాం. వీ విల్ యాడ్ దెమ్ ఇన్ టు ద స్టాక్. కాబట్టి ఒకవేళ s of i = ఓపెనింగ్ రౌండ్, ఓపెనింగ్ కర్లీ ఆర్ ఓపెనింగ్ స్క్వేర్, వీ విల్ సే జస్ట్ పుష్ ఇట్ ఇన్ టు ద స్టాక్. ఓకే, ఒకవేళ ఎల్స్ అంటే ఏంటి? మనం ఎల్స్ కేసులోకి వచ్చాము అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ నాట్ ఓపెనింగ్ కదా, అది ఓపెనింగ్ కాదు. అండ్ ఎల్స్ కేసులోకి వచ్చాక మనం ఏం చేస్తాం? స్టాక్ లోపల నుంచి ఒక ఎలిమెంట్ని పీకి చెక్ చేస్తాం. ఎలిమెంట్ని పీకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఎంటీగా ఉండకూడదు కదా. అంటే ఏంటన్నా అంటే సి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఇది అనుకుందాం. ఓకే, దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈస్ దిస్ కరెక్ట్? ఇది రాంగ్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఆబ్వియస్లీ ఇటరేట్ చేస్తాం. ద ఫస్ట్ క్యారెక్టర్ దట్ వీ హ్యావ్ సీన్ ఈజ్ అ క్లోజింగ్ బ్రాకెట్. మనం ఏం చేయాలి? బేసిక్గా స్టాక్ లోపల నుంచి పీకాలి. బట్ స్టాక్లో ఏమీ లేనప్పుడు ఎలా పీకుతారండి? యూ కెనాట్ ఆబ్వియస్లీ రిమూవ్ సంథింగ్ వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ కదా. కాబట్టి వెన్ యూ ట్రై టు రిమూవ్ అ ఎలిమెంట్ ఫ్రమ్ అ ఎంప్టీ స్టాక్ మీకు ఎర్రర్ వస్తుంది. దాని బదులు మీరు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు. సో ఎవ్రీ టైమ్ బిఫోర్ యూ ఆర్ కైండ్ ఆఫ్ రిమూవింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఎంటీయా కాదా అని చెప్పి చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎంటీ అనుకోండి, మీనింగ్ ఏంటి? సో మీరు స్టాక్ని ఎప్పుడు చెక్ చేస్తున్నారు? మీరు స్టాక్ని చెక్ చేస్తుంది ఎప్పుడంటే వెన్ యూ ఆర్ హ్యావింగ్ అ క్లోజింగ్ బ్రాకెట్. క్లోజింగ్ బ్రాకెట్ వచ్చింది, స్టాక్ని చెక్ చేస్తున్నారు, బట్ ఎంటీగా ఉందంటే మీనింగ్ ఏంటి? బేసిక్గా దీనికి కరెస్పాండింగ్ ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో అది మనకి స్టాక్లో లేనట్టే కదా. కాబట్టి స్ట్రైట్ అవే వీ కెన్ సే దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓకే, సో అదే చేసాం మనం ఇక్కడ. వీఆర్ సేయింగ్ ఒకవేళ అది ఎంటీ అయితే, సో స్టాక్ డాట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే డైరెక్ట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ జస్ట్ సే దాట్ నాట్ వ్యాలిడ్. ఓకే, ఒకవేళ ఎంటీ కాదు అనుకుంటే సో దెన్ వీ విల్ టేక్ ద టాప్ ఎలిమెంట్ అండ్ పాప్ చేస్తాం. అండ్ దేన్నైతే పాప్ చేసామో దాన్ని CHలో స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాం? బేసిక్గా ఒకవేళ మన కరెంట్ ఎలిమెంట్ ఏమో ఈ క్లోజింగు, రౌండ్ క్లోజింగు, అండ్ CH ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా ఏంటి? కరెక్ట్ క్లోజింగ్ అంటే ఏంటి? సి. మనం ఏం చేస్తున్నాం? సో ఆ పర్టిక్యులర్ ఇటరేషన్లో మనకి దొరికిన క్లోజింగ్ బ్రాకెట్ అండ్ CHలో స్టాక్లోంచి తీసిన ఎలిమెంట్ రెండు కరస్పాండింగ్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇఫ్ యూ సీ, ఇది స్క్వేర్ క్లోజింగ్, ఇది స్క్వేర్ ఓపెనింగ్, ఇది కర్లీ క్లోజింగ్, ఇది కర్లీ ఓపెనింగ్. మ్యాచ్ అవుతే ఏం చేయక్కర్లేదు, జస్ట్ కంటిన్యూ విత్ ద ఇటరేషన్. ఎల్స్ ఓకే, వాట్ ఈస్ ఇట్? బేసిక్గా కంటిన్యూ, ఎల్స్ బేసిక్గా వాట్ ఈస్ దిస్? అగైన్ దిస్ షుడ్ ఆల్సో బీ నాట్ వ్యాలిడ్. వ్యాలిడ్ కాదు, తప్పు రాశాను. దిస్ విల్ ఆల్సో బీ నాట్ వ్యాలిడ్. ఓకే, బికాస్ అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీకిందేమో బేసిక్గా ఇది అండ్ ఇది బేసిక్గా మన పర్టికులర్ ఇటరేషన్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సీక్వెన్స్. సో మనం ఇది కైండ్ ఆఫ్ ఓపెనింగ్ కాబట్టి దీన్ని పుష్ చేస్తాం. ఆ తర్వాత వెన్ వీ కమ్ హియర్ వీ విల్ కైండ్ ఆఫ్ పాప్ ఇట్ బికాస్ ఎంటీ కాదు కాబట్టి. సో వీ హ్యావ్ దిస్ క్లోజింగ్ అండ్ దిస్ ఓపెనింగ్. సో ఈజ్ దిస్ వ్యాలిడ్? నాట్ వ్యాలిడ్. కాబట్టి ఎల్స్ నాట్ వ్యాలిడ్. అండ్ ఫైనలీ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, వెన్ ద కంప్లీట్ స్ట్రింగ్ ఈజ్ ఇటరేటెడ్, స్ట్రింగ్ మొత్తాన్ని ఇటరేట్ చేస్తాం, కంప్లీట్ సీక్వెన్సింగ్ జరిగిపోయింది అన్నాక ఫైనల్గా ఈ స్టాక్ ఎంటీయా కాదా అని చెప్పి చెక్ చేస్తాం. స్టాక్ ఎంటీ అయితే మీనింగ్ ఏంటి? ఇటరేషన్ మొత్తం అయిపోయింది, మధ్యలో ఎక్కడ నాట్ వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ అవ్వలేదు, కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి వ్యాలిడ్. అర్థమైందా? సో లెట్ మీ సే రన్. ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ యూస్ కేస్ కాబట్టి మనకి వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే,
సో సేమ్ కోడ్ని మీరు పైథాన్లో అసైన్మెంట్గా తీసుకొని బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొల్యూషన్ని క్లోన్ చేసుకుని, ఎలా క్లోన్ చేసుకోవాలి, నేను సొల్యూషన్ లింక్ని కమెంట్స్లో ఇస్తాను, దాన్ని ఓపెన్ చేసి ఫోర్క్ చేసుకుని, ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫ్రీగా ఈ రెప్లిట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫోర్క్ చేసుకుని, అప్పుడు ఇదే యొక్క సేమ్ ట్యాబ్లో సేమ్ కోడ్ని చూసుకుంటూ పైథాన్ కోడ్ని కూడా రాసి ట్రై చేయండి. దాట్స్ యాన్ అసైన్మెంట్ ఫర్ యూ. I hope the video was clear and helpful. Thank you very much. Jai Hind, Jai Bharat.